వీళ్ళు ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. రోజులకు మళ్ళీ కొన్ని సంవత్సరాలకి అరే మన ముగ్గురం కలుద్దాం రని ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఒక చోట మనం అందరం మీట్ అవుదామని వాళ్ళు ఫోన్ మాట్లాడుకున్న తర్వాత ఒక చోట వీళ్ళు కలుస్తారు అన్నమాట. ఆ చోట వీళ్ళు ఒకరికొకరు మీట్ అయిన తర్వాత అరే మనము ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని మంచిగా మాట్లాడదాం ఉంది అని అనుకొని మళ్ళీ వాళ్ళు కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఒక ప్లేస్లో మంచిగా కూర్చొని వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు, వాళ్ళు చేస్తున్న స్టడీస్, జాబ్స్ అన్నిటి గురించి ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు లేక లేక కలిసారే కదా, ఎవరైనా అంతే కదా, చాలా రోజుల తర్వాత మాట్లాడితే అది ఫోన్ మాట్లాడినా లేకపోతే ఏదైనా సరే గంటలు గంటలు గడిచిపోతుంది. ఆ విధంగా వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు మంచిగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటూ ఉండగా అందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ని ఇద్దరు దానితో అంటున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే అరే నువ్వు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నావు కానీ నీ లోపల ఏదో బాధ ఉన్నట్టుందిరా అని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గమనించి ఆ ఫ్రెండ్తో అంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, బాధ అయినా కష్టమైనా ఫ్రెండ్స్కి తెలిసినంత ఈ రోజులలో ఎవరు తెలియదు, అమ్మ నాన్న కూడా తెలియదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఈ రోజులలో ఆ విధంగా ఉంటున్నారు. అమ్మ నాన్నలు, అన్నదమ్ముల, అక్కజెల్లెల కంటే ఎక్కువ నమ్మేది ఫ్రెండ్స్. కొంతమంది ఉంటారు ఆ ఫ్రెండ్స్ని నమ్మడం వల్ల కూడా కొద్దిగా ఆదైన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎనీవే మనం ఈ టాపిక్ మాట్లాడదాం. ఇక వాళ్ళు గమనించి ఎందుకురా నువ్వు పైకైతే చాలా హ్యాపీగా మాట్లాడుతున్నావు కానీ నీ లోపల ఏదో బాధ ఉంది చెప్పని వీళ్ళిద్దరూ అతనితో అడుగుతారు. అప్పుడు ఆ పర్సన్ ఉంటుంది, నాకేమో బాధలు లేవురా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకేమి టెన్షన్స్ లేవు, మంచిగున్నాను అంటారు. లేదు లేదు, నువ్వు పైకి హ్యాపీగా ఉన్నావు కానీ లోపల నీలో బాధ ఉంది. అరే మీ ఫ్రెండ్స్ రా, మాతో కాకపోతే నువ్వు ఇంకెవరితో షేర్ చేసుకుంటావు అని అనగానే ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు ఉన్నాయిరా, అమ్మ నాన్నని చూసుకోవాలి, అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి, నేను చేస్తున్న జాబ్కి వస్తున్న శాలరీకి అంత సపోర్టింగ్ ఏం లేదు, అంటే అది ఏం సరిపోతలేదు, చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయిరా అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఒక మగాడు ఏ విధంగా ఉంటాడంటే ఎవరికి చెప్పుకోలేడు, తనలో తాను కృంగిపోయి అవి ఆ విధంగా ఉంటాయి. ఒకవేళ షేర్ చేసుకుంటే ఫ్రెండ్స్ తోటే చేసుకుంటారు. అది ఆడవాళ్ళు అనుకో, వాళ్ళకు కొంతమంది, అందరు కాదు కొంతమంది అయితే తొందరగా అమ్మతోటో నాన్నతోటో ఇట్లా చెప్పేసుకుంటారు కానీ బాయ్స్ ఆ విధంగా కారనమాట, వాళ్ళ మనసులో ఉంచుకుంటారు. ఇక ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారు, అతను చెప్తున్న ఆ మాటలకి వీళ్ళు కూడా కొద్దిగా ఎమోషనల్ అయిపోయారు అనమాట. ఎమోషనల్ అయిపోయి సరేలా ఎందుకు అంత బాధపడుతున్నాం, ఇక మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం కదా అని వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు అతనికంటే వీళ్ళిద్దరు కొద్దిగా హై శాలరీస్, కొద్దిగా మంచి డ్యూటీలు అన్నమాట. వీళ్ళిద్దరు ఏం చేశారంటే అరే మేము ఉన్నాం రా, మేము లేకపోతే ఇంకెవర్రా నీకు సాయం చేసేది, ఎందుకు టెన్షన్ పడడం అని ఇద్దరు ఫ్రెండ్స్ అతనికి కొద్దిగా డబ్బు సాయం చేస్తారు. తర్వాత వీళ్ళు ముగ్గురు మంచిగా కూర్చొని హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎట్లున్నారంటే అది తిందాం, అది తాగుదాం అనే సంఖ్య నాకు పిచ్చేద్దాం అనే ఆలోచనలు ఉన్నారు ఈ రోజులు వీళ్ళు ఎక్కువ. ఇప్పుడు వాడు పెడుతున్న మట్టుకు మన దగ్గర బాగా తింటారు, గుంజుకొని తింటారు. కానీ ఏదన్నా ఒక రోజు అతనికి అవసరం వచ్చినప్పుడు వీడు గుంజుకొని తిన్నాడు చూడు హిమలాగా, వీడు పెట్టాడు మళ్ళీ అట్లా. అందుకే నేనేం చెప్తున్నంటే పెట్టండి, హెల్ప్ చేయండి, జెన్యున్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎటు కూడా డబ్బు ఉంది కదా అని ఎవరికి పడితే ఆనికి మీరు వృధాగా సాయం చేశారనుకో తర్వాత వృధా అయ్యేది మీరే.